గొప్పగా చదువుకున్న వాళ్ళు ఎవరు టీచర్లు లేరు. నేను చాలా ప్రైవేటు స్కూళ్ళలో ఉండే టీచర్ల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మన ప్రభుత్వంలో ఉన్న టీచర్లు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే అసలు మీ మీ క్వాలిఫికేషన్లో వాళ్ళకి సగం కూడా లేదు. కానీ 30,000 పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే 12,500 పాఠశాలల్లో 31 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కడో చిన్న లోపం ఉంది. ఈ లోపాన్ని మీరు మేము మనందరం కలిసి గుర్తించాలి, ఆ లోపాన్ని తొలగించాలి. దానికోసం మనందరం కష్టపడాలి. నేను ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకోలే, ఎవరిని తప్పు పట్టదలుచుకోలే. ఇది మన వ్యవస్థలో ఉన్న లోపం, సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు యూనివర్సిటీలు కూడా అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి. యూనివర్సిటీలో ఒకప్పుడు తెలంగాణ సమాజానికి సమాజంలో ఏది వచ్చినా సమాజం యొక్క సమస్యను కూడా విద్యార్థులు వెలికితీసి పోరాటాలు చేసి ఆదర్శంగా నిలబడ్డారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే యూనివర్సిటీల ప్రొఫెసర్లు, యూనివర్సిటీ విద్యార్థులు పోరాటాలు చేసిండ్రు, అమరులైనరు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక స్ఫూర్తినిచ్చిన ఆనాడు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ.